పట్టుచీర కట్టుకున్న రాధిక ఒకవైపు, స్టైల్గా ఉండే నా కొడుకు గోపి ఇంకొక వైపు. ఇద్దరూ అలా నడుచుకుంటూ మొదటిసారి వాళ్ళిద్దరూ గుళ్ళో కలుసుకుంటే ఎంత బాగుంటుందిరా. ఆశకి అద్దుండాలని అందరికీ చెప్తావు, కానీ నువ్వు మాత్రం ఫాలో అవ్వో. రూల్స్ రాస్తారు, వాటిని ఫాలో అవరు అంటే ఇదే. చేరా, నిజం అవ్వడానికి నువ్వేమీ చేయలేవు, ఊహించుకోవడానికి కూడా అడ్డుపడతావే. సర్లే అక్క, నువ్వేం బాధపడిపోకు, అన్ని ప్లాన్ చేద్దాంలే. రేపటి నుంచి మనకు అదే పని కదా. ఓ పక్కన సీన్ గాడికి తేజ గాడికి అమ్మాయిలు చూడాలి, ఆల్రెడీ ఫస్ట్ స్టేజ్ లో ఉన్న రాధిక గోపీల కథను ముందుకు తీసుకువెళ్ళాలి. అంతే కదా, చేసేద్దాం, కొంచెం టైం ఇయ్యి. బానే అర్థం చేసుకున్నావు. ఎప్పుడు నేను అర్థం చేసుకోవడం కాదు, అప్పుడప్పుడు నువ్వు కూడా అర్థం చేసుకుని ఎంకరేజ్ చేస్తే మేము కూడా మీకు థ్యాంక్స్ చెప్పుకుంటాం. అబ్బా చేస్తానులేరా, పద ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎందుకక్క, ఇంటికి వెళ్తే మళ్ళీ అదో బాధ కదా. అందుకని ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోతావా ఏంటి? అసలే నేను ఇంటి దగ్గర ఎక్కువసేపు ఉండట్లేదని అత్తయ్య గారు ఫీల్ అవుతున్నారా. అబ్బో, అత్తయ్య గారు ఫీల్ అయిపోతున్నారు. మీ అత్తయ్య గారు అలా ఏం ఫీల్ అవరు. ఫర్ అవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, తామరి ఇంట్లో లేకపోతేనే ఆవిడ హాయిగా నిద్రపోతుంది తెలుసా. అయినా సరే ఇంటి కోడలిగా టైంకి ఇంటికి వెళ్లాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా. మీ బావగారు కూడా వచ్చే టైం అయిందిరా. అవునవును, మీ ఆయన చూడకపోతే నువ్వు అస్సలు ఉండలేవు కదా, బయలుదేరు. ఏంటో మా అక్క, గోపిగాడు రాధిక స్పెషల్ డ్రెస్ వేసుకుని గుళ్ళో కలవాలంట. ఇదేదో కేరళ వెళ్ళి లాటరీ టికెట్ కొని హైదరాబాద్ వచ్చి పేపర్ కొనుక్కుని అందులో నెంబర్ ఉందో లేదో వెతుక్కుంటున్నట్టుంది. అక్క అక్క అదేంటి జనం ఎవరు లేరు? వెయిటర్, కపుల్స్ ఓన్లీ ఫర్ 2. మొత్తం ఖాళీగా ఉంది, మీరు ఎక్కడైనా కూర్చోవచ్చు. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు వీడు? ఇక్కడ ఫుడ్ బాగుంటుందని పొగరు వీళ్ళకి తెలుస్తుంది. ఎంత బాగున్నా మర్యాద ఇవ్వకపోతే మళ్ళీ వస్తారా ఏంటి? ఇలాంటివి మాత్రం బాగా తెలిసే నీకు. పద వెళ్ళి కూర్చుందాం. చెప్పండి సార్, ఏం కావాలి? ఇక్కడ బిర్యానీ ఫేమస్ కదా, అదే పట్టుకురా. ఇక్కడ చాలా రకాల బిర్యానీలు ఉంటాయి, రేటు చూసి ఆర్డర్ ఇవ్వండి. తర్వాత ఎక్కువ తక్కువ అంటే గొడవలు అయిపోతాయి. కరెక్టే తమ్ముడు, బిల్లు కాకుండా టిప్ అడిగితే తిప్పు రేక్ కొట్టేస్తాను నేను కూడా. ఓకే మేడం, మీకు ఏ బిర్యానీ కావాలో చెప్పండి. చికెన్ బిర్యానీ ఎంత? 370. 370యా? హోటల్ బిర్యానీతో జాగ్రత్తగా ఉండడం కాదమ్మా, ముఖ్యంగా 370 రూపాయల బిర్యానీ గురించి అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి చెప్తే ఇద్దరు తినొచ్చు సార్. సరే అదే తీసుకురా. ఆగరా తమ్ముడు. చెప్పండి, ఏమైంది అక్క? బిర్యానీలు 2 కావాలా? చెప్పిన ఆ ఒకటి కూడా క్యాన్సిల్ చెయ్యి. మళ్ళీ ఏమైంది వరలక్ష్మి? నేను బిర్యానీ తినను. ఇక్కడ బిర్యానీ తప్ప ఇంకేముండదు. వద్దు, ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మీరే తినండి. మనం వెళ్దాం పదండి. అదేంటి వరలక్ష్మి, ఏమైంది? నాకొద్దండి, అందులోనూ 370 బిర్యానీ అంటే అస్సలు వద్దు. ఎందుకొద్దు? మా అత్తయ్య తినొద్దని చెప్పింది. ఏంటి, మా అమ్మ నీకు ఫోన్ చేసి చెప్పిందా? మీ అమ్మ కాదు, మా సెంటర్ హెడ్ ఛాయాదేవి అత్తయ్య గారు. ఎందుకొద్దంది? ప్రిజర్వేషన్స్ ఉంటాయనా? కాదు, ప్రికాషనరీ యాక్ట్. అంటే అవన్నీ నాకు తెలియదండి. 370 బిర్యానీ మాత్రం అస్సలు వద్దు. సరేరా బామ్మర్ది, 400లో ఏముంటే అదే తీసుకురా. ఏం తెచ్చినా బిల్లు మాత్రం నేనే కడతాను. అదేంటి వరలక్ష్మి, నేను కడతాను కదా. నేను కట్టనివ్వనుగా.